తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఒక 10 ఏళ్ల బాలికపై లైంగికంగా అత్యాచారం చేసి తనని హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనమే రేపింది. పాపని లైంగికంగా వేధించి చంపేసిన ఆ నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్నైతే ప్రశ్నించాడు. ఈ ప్రశ్నించిన క్రమంలో అతని నిమిత్తమే ఒక ప్రెస్ మీట్ పెట్టిన క్రమంలో అక్కడ ఉన్న డీజీపీ మాట్లాడుతూ ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా ఒక అభం శుభం తెలియని ఆడపిల్ల పైన ఈ అత్యాచారం జరిగి తను చంపేశానన్న బాధ లేకుండా తను పక్కపక్క నవ్వుతూ అసలు సంబంధం లేనట్టుగా ఆ ప్రెస్ మీట్ లో చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ విషయం గురించి మీడియాకి చెప్పాల్సింది పోయి అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడవలసి ఉంది. అయితే మాట్లాడే క్రమంలో తనకు ఆ విషయం గురించి సంబంధం లేకుండా అక్కడ ఇష్టం వచ్చినట్లు పక్కపక్క నవ్వడం సోషల్ మీడియాలో ఒక దుమారమే లేపింది. అయితే ప్రస్తుత సీఎం అయిన విజయ్ తలపతి ఈ ఘటనపై కొంచెం ఘాటుగానే స్పందించారని చెప్పాలి. అయితే ఒక అభంశుభం తెలియని ఒక బాలిక పట్ల ఇలా జరిగి అయితే ప్రెస్ మీట్ పెడుతూ అర్థశుద్ధి లేకుండా అలా నవ్వడం పైన విజయ్ తలపతి అయితే సీరియస్ అయి ఆ డీజీపీని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. సంబంధం లేకుండా ఆ ప్రెస్ మీట్ లో ఆ బాలిక పైన ఈ అగత్యం జరిగింది, ప్రాలాపించాల్సింది పోయి అవేర్నెస్ చెప్పాల్సిన పోలీసులే ఆ ఘటనకు సంబంధం లేకుండా మరో ఇంకా ఘటనకి అవకాశం ఇచ్చేలా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అక్కడ నవ్వడం సోషల్ మీడియాలో ఎంత దుమారం రేపిందో మనం అందరం చూసే ఉన్నాం. అయితే ఈ క్రమంలోనే విజయ్ తలపతి రంగంలోకి దిగి సినిమా రేంజ్ లో ఏదైతే పోలీస్ రోడ్ సినిమాలో తనకంటూ ఒక స్టైల్లో ఎవరైతే బాధ్యులకు న్యాయం చేసే రీతిగా విజయ్ తలపతి ఉన్నారో అదే రీతిగా ఇక్కడ కంటిన్యూ చేశారనే చెప్పొచ్చు. అయితే మొత్తానికైతే ఆ డీజీపీ అక్కడ ఉన్న ముగ్గురు అధికారులని సస్పెండ్ చేసినట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది.